ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. కోవూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రశాంత్ రెడ్డిని కించపరిచేలా కామెంట్స్ చేశారు ప్రసన్న కుమార్. ఇది జరిగిన రోజే ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. దాడి ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి దాడులు చూడలేదని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ దాడిని తేలిగ్గా వదిలిపెట్టాం. నల్లపురెడ్డికి వైసీపీ మొత్తం అండగా నిలుస్తుందని చెప్పారు వైసీపీ నేతలు. నిజాలు చెప్పాడనే భయమా తెలియదు, కానీ ఈరోజు దాదాపు ఒక 60-70 మంది పైగా, ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు, కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పటం 60-70 అంటే 100 మంది అని. ఈరోజు ఇల్లు చూస్తూ ఉన్నారు మీరు, ఏ విధంగా ధ్వంసం చేశారు. అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే, ఇంట్లో ప్రసరణ లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈరోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈరోజు 60-70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి, ఒకవేళ నిజంగా ప్రసన్న ఉండుంటే ఈరోజు ఆయన నిజంగా ఏమి జరుగున్నా కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూటలో 8 గంటలు 9 గంటలు ఎవరు ఉంటారు? ప్రసన్న ఉంటాడు, వాళ్ళు కొడుకుని ఉంటాడు. ఈరోజు 70 మంది వచ్చి ఇల్లును ధ్వంసం చేయటమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు? ఒకటి, ఏమన్నా ప్రసన్నని హతమార్చాలనే, ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈరోజు ప్రసన్న చెప్పటం రైట్. ఒక అనుమానాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద. దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు. దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి, ఏవైనా ఘాటుగా చేయండి. కానీ ఇట్లాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతకాక కాదు, లేకపోతే ప్రసన్నానికి అనుచరవర్గం లేక కాదు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే కాదు, జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు. ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరమైతే ఎంత దూరం ఉండి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు. ఒక 40 మందో 50 మందినో 100 మందో తాగి ఇంటి మీదకి వచ్చి ఈరోజు మీరు చేసిన దౌర్జన్యం ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, నెల్లూరు జిల్లా. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేందర్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయంటూ ప్రసన్న కుమార్ అయితే భావిస్తున్నారు. పోలీసులు ఏమంటున్నారు? రాధిక, మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియనటువంటి దుండగులు అయితే ఇంటిని ధ్వంసం చేసి దాడి చేశారు. రాత్రి 9 గంటల సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయన కుమారుడు రజిత్ కుమార్ రెడ్డి బయటకు వెళ్ళున్నటువంటి సమయంలో ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఒకరే ఉన్నారు. ఆ సమయంలో దాదాపుగా 60 నుంచి 70 మంది గుర్తు తెలియనటువంటి దుండగులు ఈ యొక్క దాడికి పాల్పడినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వెంటనే ఆ విషయం తెలుసుకున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి వారి కుమారుడు వారి ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. అప్పటికే పోలీసులు కూడా విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఏఎస్పీతో కలిపి పోలీసు బృందం అంతా కూడా ఇక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వాటినన్నిటి కూడా వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా దాడికి జరిగినటువంటి కారణాలపైన కూడా రాత్రి నుంచి అయితే పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు. అయితే మరోపక్క నిన్న సాయంత్రం ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులోని రుక్మిణి కళ్యాణ మండపంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ దాడికి కూడా వేమిరెడ్డికి సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి అనుచరులు చేసి ఉంటారని చెప్పి కూడా ఇటు ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ రెడ్డి కూడా ఇటు వైసీపీ నేతలంతా కూడా ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఇలాంటి దాడులు ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు జరగలేదు, ఇలాంటి సంస్కృతి నెల్లూరులో లేదు. ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ప్రతి విమర్శలు ఉండాలి, కానీ నేను కౌంటర్ ఇచ్చాను, మీరు కూడా కౌంటర్ ఇవ్వాలి, కానీ ఇలాంటి దాడులు చేయడం సరికాదని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. రాధిక, థ్యాంక్ యూ సురేంద్ర.